నిలబడగలగాలి? యాజ్ ఎ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కార్పొరేట్ సెక్టార్ నుంచి మీ అనుభవాల్ని ఈ తరానికి, ఒకవేళ వాళ్ళు ఎవరైనా సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలి అనుకుంటే, సో కార్పొరేట్ నుంచి వచ్చే కాంపిటీషన్ తట్టుకొని ఎలా నిలబడగలగాలి? కొన్ని సజెషన్స్ కొంచెం మా పిల్లలకి ఇవ్వగలరండి? చెప్తానండి, మంచి ప్రశ్నే. కార్పొరేట్ రంగంలో ఎప్పుడూ పోటీ అనేది ఉంటుందండి. కాకపోతే అది ఆరోగ్యదాయకమైన పోటీగా ఉంటే మంచిది. అలా ఉండదు. కార్పొరేట్ రంగం అంత అనుకున్నంత పద్ధతిగా, తీరుబాటుగా ఉండదు. వాటికి ఉన్నటువంటి అవకరాలు ఉంటాయి. నాకు జరిగినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని. మేము వ్యాక్సిన్ తయారు చేసిన కొద్ది రోజుల్లోనే ₹50 లాంచ్ చేసినప్పుడు కార్పొరేట్ రంగం అని మన దేశీయ కంపెనీలు కాదు, వాళ్ళు ఎవరు చేయలేదు, అప్పుడు మేమే చేసింది. విదేశీ కంపెనీ, వరల్డ్ ఫేమస్ గ్లాక్సో స్మిత్ క్లైన్, ప్రపంచంలో పెద్ద మల్టీనేషనల్ కంపెనీ, వాడికి కడుపు మండింది. వాడు అక్కడ హాయిగా ₹200 అమ్ముకుంటున్న వాడు నేను ₹50 లాంచ్ చేయగానే వాడికి వ్యాపారం దెబ్బతింది. వాడు ఏం చేశాడంటే ఒక డాక్టర్స్ అందరికీ ఒక సర్క్యులర్ పంపించాడు. మీ బిడ్డలు మీరు ఈ వ్యాక్సిన్ కనుక వాడితే మీరు బిడ్డలకు ప్రమాదం కలిగిస్తున్నారు. ఇది నాట్ వెల్ టెస్టెడ్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ కనుక వాడితే బిడ్డలకు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇట్ నాట్ ఎ వెల్ టెస్టెడ్ వ్యాక్సిన్, వెల్ నాట్ ప్రూవన్ అని చెప్పని పంపించాడు. నన్ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, పీడియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు, కొంతమంది కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు, ఏమయ్యా నువ్వు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్వి, నువ్వు తయారు చేసిన వ్యాక్సిన్ మీద డౌట్స్ ఉన్నాయి, మాకు ఇట్లా లెటర్స్ వచ్చినాయి, ఇది డేంజరస్ గా ఉంది అని చెప్పి అన్నప్పుడు నాకు ఒకటే మార్గం కనిపించింది. కంట్రోలర్ జనరల్ ఆయన ఉంటాడు, మన ఔషధాలకు పర్మిషన్ ఇచ్చాను, లైసెన్స్ ఇచ్చాను. ఆయన దగ్గరికి వెళ్ళి ఇదేంటండి నా మీద ఇలాంటి దుష్ప్రచారం జరుగుతుంది, వెరిఫికేషన్ క్యాంపెయిన్ జరుగుతుంది, మీరు దీని నుంచి నన్ను కాపాడాలి, మీరు అతనికి ఆ కంపెనీకి మీరు వార్నింగ్ ఇవ్వండి అన్న. ఆయన ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తి బహుశా మల్టీనేషనల్ వాళ్ళ ఉప్పు తిన్నాడేమో నాకు తెలియదు. అది కార్పొరేట్ వారు మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు తలపెడతాను, నీ కర్మ నువ్వు పడు అన్నాడు. అంటే ఆయనకి దేశభక్తి లేదు. ఒక మల్టీనేషనల్ కంపెనీ స్వదేశీ కంపెనీని బతకనీయకుండా వెరిఫికేషన్ క్యాంపెయిన్ చేసినప్పుడు మనం ఆదుకోవాలన్నటువంటి స్పృహ లేకుండా పోయింది ఆయనకి. అప్పుడు నేను అమ్మవారి ప్రచోదనం అనుకోండి, నాకు గబుక్కున ఒక మంచి ఆలోచన ఇచ్చి చెప్పాను. అందుకని ఎవ్రీ ఆబ్స్టికల్ హ్యాస్ అన్ ఆపర్చునిటీ. నేనేమన్నానంటే, సార్ మీరు మీ కర్మ మీరు పడండి అన్నారు, కానీ నింద నా మీద కాదు, మీ మీద. ఎట్లా అంటే అది వెల్ టెస్టెడ్ వ్యాక్సిన్ కాదు అన్నాడు వాడు. వాడు రాసినటువంటి సర్క్యులర్ లో ఇట్ నాట్ వెల్ ప్రూవెన్, నాట్ వెల్ టెస్టెడ్ అని. అంటే మీరు నాకు టెస్ట్ చేయకుండా మీరు నాకు పర్మిషన్ ఇచ్చారా, లైసెన్స్ ఇచ్చారా, ఆ అపప్రద మీకు రాదా అన్న. గబుక్కును మేల్కొన్నాడు. అటైతే ఒక పని చేయని చెప్పి నా వ్యాక్సిన్ని ఆ మల్టీనేషనల్ వ్యాక్సిన్ని ప్యారల్ గా స్టడీ చేయమన్నారు. కంపరేటర్ స్టడీ అంటారు దాన్ని. కంపరేటర్ స్టడీ అంటే రెండు సమానాంతరంగా కొంతమందికి ఇచ్చి ఏది బాగా పనిచేస్తుందో చూడమన్నారు. 6 centers లో చేశాం. మా చిన్న కంపెనీ, నిజానికి వాడు ఆ రోజుల్లో నన్ను, ఆ మల్టీనేషనల్ కంపెనీ వాడు నన్ను అనేవాడు రోడ్ సైడ్ కంపెనీ అనేవాడు. శాంత రోడ్ సైడ్ కంపెనీ అంటే రోడ్డు పక్క కంపెనీ. మేము 6 centers లో టెస్ట్ చేసాము, వాళ్ళ వ్యాక్సిన్ మాకు వ్యాక్సిన్. నమ్మండి, 6 నెలల్లో రిజల్ట్స్ వచ్చినాయి. 6 centers లో 100% రిజల్ట్స్ మాకు వచ్చినాయి. మాకు వచ్చినటువంటి యాంటీబాడీ టైటర్స్ అంటే రోగ నిరోధక శక్తి పెంచేటటువంటి టైటర్స్ అంటారు వాటిని, 20,000 నుంచి 25,000 వరకు వచ్చినాయి. అంటే లైఫ్ లాంగ్ వాటికి ప్రొటెక్షన్ ఉంటుంది. వాడికి వచ్చిన టైటర్స్ 350 నుంచి 400. 25,000 ఎక్కడ, 350 ఎక్కడ? అప్పుడు వ్యాక్సిన్ అనే మ్యాగజైన్, ఇంటర్నేషనల్ మ్యాగజైన్ అది ఒక ప్రమాణం. ఆ దాంట్లో పేపర్ పబ్లిష్ అయిందంటే దానికి తిరుగులేదు అనమాట. వాడు రాశాడు, ది బెస్ట్ వ్యాక్సిన్ ఇన్ ది వరల్డ్ is coming from a tiny company in India by the name Shanta Biotech. It has surpassed all the results of a multinational company and it is giving full protection even with 2 doses. There is no need of 3rd dose. అప్పుడు ఏమైంది, ఇంటర్నేషనల్ గా నాకు వచ్చినట్టు పేరు అంతా ఇంత కాదు. అంటే ఒక అవకాశం, ఒక నింద పడ్డప్పుడు దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఎలా ఉండాలంటే సమయస్ఫూర్తి. టెస్టెస్ ఇప్పుడు కంపరేటివ్ స్టడీకి కావాల్సినటువంటి ఆ సందర్భాన్ని క్రియేట్ చేసుకున్నాం కదా. అంటున్నాడు ఏం చేయాలండి, మీరు టెస్ట్ చేయకుండా ఇచ్చారని మీ మీద నింద పెడుతున్నాడు అన్నప్పుడు అయితే 2 కలిపి టెస్ట్ చేయండి అన్న పరిస్థితి తీసుకొచ్చాం. చేసినప్పుడు మా నిజాయితీ మేము నిరూపించుకున్నాం. మా వ్యాక్సిన్ గొప్పదని తెలిస్తే WHO వాళ్ళు దానికి కితాబ్ ఇచ్చి 70 దేశాలకు మా దగ్గర కొన్నారు. ఇది ఒక సందర్భం. రెండో సందర్భం చెప్తా. దేశీయ కంపెనీ నుంచి మాకు పోటీ వచ్చింది. ఎట్లా? ఎప్పుడైతే హెపటైటిస్ బి ఒక వ్యాక్సిన్ తో వరప్రసాద్ రెడ్డి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు, ఇదేమిట్రా బాబు మనం ఇంత పెద్ద కంపెనీలు పెట్టుకొని ఎంతకాలం ఉన్నాం అని చెప్పి ఇండియాలో ఉన్న అన్ని కంపెనీలు ప్రారంభించాయి హెపటైటిస్ బి. 20 కంపెనీలు హెపటైటిస్ బి స్టార్ట్ చేయడం మొదలెట్టాయి.
కొంత కొంత కంపెనీలు కొన్ని ఏం చేస్తారంటేనండి, అందరినీ అనకూడదు, కొంతమంది షార్ట్ కట్ మెథడ్స్. అసలు నేనే తక్కువ రేట్కి ఇచ్చాను, 50 రూపాయలకి 700 రూపాయల వ్యాక్సిన్. గవర్నమెంట్ నా దగ్గర కొనలేదు. గవర్నమెంట్ నా దగ్గర కొన్నప్పుడు ఇది 10 మందికి అందే అవకాశం లేదు. కేవలం నేను ఎక్కడ అమ్ముతానో అక్కడ వరకే. చిన్న కంపెనీ, లో మార్జిన్స్. నేను కేవలం హైదరాబాద్ లాంటి 4 నగరాల్లో అమ్మగలిగాను, మెట్రో సిటీస్ లో. మరి మనకు 70% జనాభా విలేజెస్ లో ఉంటారు. అక్కడికి వెళ్ళాలంటే పబ్లిక్ హెల్త్ సెంటర్ ద్వారా వెళ్ళాలి, అంటే ప్రాథమిక విద్యా కేంద్రాల ద్వారా. ప్రాథమిక విద్యా కేంద్రాల ద్వారా వెళ్ళాలంటే గవర్నమెంట్ కొనాలి. గవర్నమెంట్ కొనలేదు, నేను లంచం ఇవ్వలేదు. అప్పుడు నా పరిస్థితి ఏమిటి? మాస్ వ్యాక్సినేషన్ క్యాంప్స్ అని పెట్టాను. అంటే ఒక ఆదివారం నాడు అనౌన్స్ చేసేవాడు, తల్లులు మీ బిడ్డలు తీసుకురండి, వ్యాక్సిన్ వేయించుకోండి. నాకు మధ్యలో నా నుంచి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అది ఎలిమినేట్ చేశాను. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి సూపర్ స్టాకిస్ట్ ఎలిమినేట్ చేశాను, స్టాకిస్ట్ ఎలిమినేట్ చేశాను, తర్వాత రీటైలర్ని ఎలిమినేట్ చేశాను. వీళ్ళందరూ 50 రూపాయలు నేను అమ్మినప్పుడు నాకు వచ్చేది కేవలం 25 రూపాయలే. మిగతా 20 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. నేను 25 రూపాయలకే వ్యాక్సిన్ ఇవ్వడం మొదలెట్టాను. డైరెక్ట్గా బిడ్డలు తీసుకొచ్చి తల్లులు నిలబడి క్యూలో నిలబడితే, ఇన్ ఎవ్రీ ఇంపార్టెంట్ కమ్యూనిటీ సెంటర్ ఎవ్రీ సండే వి వ్యాక్సినేటెడ్. మధ్యలో ఈ చైన్ అంతా తీశాను, మార్కెటింగ్ చైన్ అంతా. అదే ఇన్నోవేషన్. డియర్ స్టూడెంట్స్, కూడా నోటీస్ చేయండి, మార్కెటింగ్ ఛానల్ రెగ్యులర్ రొటీన్ ఉంది. అది కాకుండా భిన్నంగా వేరే ఆలోచించి మధ్యలో మధ్యలో ఉన్న దళారులందరూ ఎలిమినేట్ చేసి డైరెక్ట్ గా ఎండ్ యూజర్ బేబీ, ఆ బేబీని తల్లి తీసుకొస్తుంది, వేసేసి పంపించేవాడు. 25 రూపాయలకి ఇచ్చాం వ్యాక్సిన్. దీన్ని చూసి ఇండియాలో ఉన్న కంపెనీలు పోటీగా వచ్చి చాలా పేరు వచ్చిన వరకు మనం కూడా చేయొచ్చని మొదలెట్టి దాన్ని 22 రూపాయలకి 21 రూపాయలకి ఇవ్వడం మొదలెట్టారు. నేను అంతకన్నా తగ్గించి ఇవ్వలేను. ఎందువల్లంటే ఈ వ్యాక్సిన్కి అయ్యే ఖర్చు కేవలం 3 రూపాయలు 4 రూపాయలే. కానీ 25 రూపాయలు ఎందుకని అడగండి. దానికి ఒక వైల్ కావాలి, దానికి ఒక రబ్బర్ బంక్ కావాలి, దానికి ఒక లేబుల్ వేయాలి, దానికి ఒక కార్టన్ ఉండాలి, దాంట్లో ఒక ఇన్సర్ట్ పెట్టాలి. ఇవన్నీ కాకుండా దాన్ని టెస్ట్ చేయాలి, 8 రకాల టెస్ట్ చేయాలి. ఒక్కో టెస్ట్కి ₹1.70 ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఖర్చులు, ఆ కార్టను అన్నీ కలిపితే 18 రూపాయలు. నా ఖర్చు ఏమో 20 రూపాయలు. ఏది? ఆ మందు ఖరీదు పోతే 5 రూపాయలు నా ప్రాఫిట్. టెస్ట్లే చేయకపోతే 20 రూపాయలకి ఇవ్వచ్చు. టెస్ట్ చేయకుండా ఇస్తే ప్రమాదం. దాంట్లో క్వాలిటీ ఉండకపోవచ్చు, బిడ్డలు చచ్చిపోవచ్చు, రియాక్షన్స్ రావచ్చు. టెస్ట్ చేయకుండా మార్కెట్లో ప్రవేశపెట్టారు. 22 కంపెనీలు వచ్చేసినాయి పోటీగా. నేను నిలబడలేను, నేను 20 కన్నా తగ్గించలేను. నా ధర్మం తప్పి టెస్ట్ చేయకుండా మార్కెట్లో పెట్టలేను. వాళ్ళు టెస్ట్ చేయకుండా మార్కెట్లో పెట్టారు. అలాంటప్పుడు నాకు వచ్చినటువంటి డేంజరస్ సిచ్యువేషన్, ఈ కాంపిటీషన్, కార్పొరేట్ కాంపిటీషన్ ఉన్నారు కదా మీరు. నేనేం చేశాను, ఈ ప్రమాణాలను పాటించేటటువంటి WHOకి వెళ్ళాను. వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు 2 ఏళ్ళు పడుతుంది వాళ్ళు అప్రూవ్ చేయడానికి. వాళ్ళు 3 పీలు టెస్ట్ చేస్తారు. మా ప్లేస్ ఎలా ఉందని, అంటే కరెక్ట్ కట్టామా లేదా, బిల్డింగ్స్ అన్ని. మా పీపుల్ బాగా ట్రైన్ అయ్యి ఉన్నారా లేదా, మా ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి. 2 ఏళ్ళు చెక్ చేసి మాకు అప్రూవల్ ఇచ్చారు. WHO ప్రీ క్వాలిఫికేషన్ అంటారు. ఇది ఉంటేనే ఏ దేశానికైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దాని ద్వారా నేను 70 దేశాలకు ఎక్స్పోర్ట్ చేయలేదు. మిగతా 22 కంపెనీలు చేయలేకపోయినాయి. నాకు ఆ కాంపిటీషన్స్ దాటాను కదా. అది ఎప్పుడైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక ఆపర్చునిటీ కూడా తలుపు తడుతుంది. కాకపోతే ఆ కాంపిటీషనో లేకపోతే హడ్డీలో చూసి సతికిలి పడిపోవడం కంటే దాన్ని అధిగమించడానికి వేరే మార్గం. ఇప్పుడు తాళం కప్పు ఉందంటే తాళం ఎక్కడో ఉండుంటుందండి. తాళం వేస్తుంటే దాని తాళం చెవి ఎక్కడో ఉంది, ఎత్తుక్కోవాలి అంతే. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సార్ హలో. యశ్వంత్ అడుగు. సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. నేను మన పేపర్లో చదివా సార్. ఏంటంటే చిన్నప్పుడు మనం మట్టిలో ఆడుకోవడం, మళ్ళీ చెరువులో ఇలా ఈత కొట్టడం వల్ల మనకి యాంటీబాడీస్ జనరేట్ అవుతాయని విన్నా సార్. అండ్ యూట్యూబ్ మనకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటది అని విన్నా సార్, వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అండ్ దీని మీద ఒక చిన్న ఒపీనియన్. కరెక్ట్. మన జీవన శైలిలోనే మన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. చిన్నపిల్లలు మనం ఇసుకలో ఆడుకునేవాళ్ళం, అన్ని చేసేవాళ్ళం, ఓపెన్ ప్లే గ్రౌండ్లో ఆడేవాళ్ళం. ఇవాళ కాకపోతే క్రికెట్ ఆడడం అనేసి చూడడం మొదలెట్టారు. ఆడిన రోజులంతా మనం ఆరోగ్యంగానే ఉన్నాం. వ్యాయామశాలలో వ్యాయామం చేసాం, జిమ్కి వెళ్ళాం. ఇప్పుడు జిమ్లు మళ్ళీ కేవలం రిచ్ పీపులే వెళ్తున్నారు. నిజానికి ఏంటంటే చిన్నప్పుడు మన క్లాసులో డ్రిల్ అనేది ఉండేది, NCC ఉండేది. ఇవన్నీ మనకు దేహ పరిశ్రమకి, మన ఇమ్యూనిటీ పెరగడానికి పనికొచ్చినటువంటి. ఎండలో నిలబడి కవాచ్ చేసేవాళ్ళం.
వాటిలో మనకి డి విటమిన్ పుష్కలంగా ఉండేది. ఇప్పుడు అంతా ఏసీ రూమ్లో కూర్చుంటున్నాం. యూనివర్సిటీలు కూడా ఏసీలో నడిపిస్తున్నారు. బయట ప్లే గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఇమ్యూనిటీ? ఇమ్యూనిటీకి తప్పనిసరిగా నేచర్తో మమేకం కావాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమైనా ఉందా? సార్ నమస్కారం. నమస్కారం. నా పేరు వదుక సార్. బయోటెక్నాలజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మీరు ఇందాక మాకు అవగాహన ఇచ్చే క్రమంలో మన భారతదేశం ఫార్మసీ రంగంలో ప్రపంచం మొత్తం మీద 3వ స్థానంలో ఉంది అని చెప్పారు. కానీ ఇప్పుడు దాంట్లో మేము సెటిల్ అవ్వి నిలదొక్కుకోవాలి అంటే చాలా టైం 4 to 5 ఇయర్స్ కన్నా ఎక్కువే పడుతుంది. అండ్ ప్రెజెంట్ జనరేషన్ ఎక్కువ ఫాస్ట్ గా సెటిల్ అవ్వాలి, ఫాస్ట్ గా చేయాలి, ఏదైనా ఫాస్ట్ అంటూ ఉన్నాం. సో అందుకని వేరే రంగాలకి వెళ్ళిపోతూ ఉన్నారు సార్. దీని గురించి కొంచెం వెళ్ళొద్దునే నేను గొంతు చుచ్చుకుంది ఇంతవరకు అదేనమ్మా. షార్ట్ కట్ మెథడ్స్ వెతకండి, గుంపులో గోవిందయ్యలు కాకండి, మీకంటూ మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోండి. ఏదైనప్పుడు 9 నెలలు కడుపులో అమ్మ కడుపులో ఉండి పుట్టిన బిడ్డకి 5 నెలలో 6 నెలలు అర్లీ ప్రసవం అయిన బిడ్డకి ఎంత తేడా ఉంటుంది? దాన్ని ఇంక్యుబేటర్లో పెట్టి కాపాడుకోవాలి అర్లీగా పుట్టిన బిడ్డని. మాకు లాంగ్ టర్మ్ లో మేము నిలబడడం, మాకు ఒకప్పుడు ఇండస్ట్రీ అంటే 20-25 ఇయర్స్ గడిచిన తర్వాత ఒక స్థాయికి వచ్చాయి. ఇవాళ కాన్సెప్ట్ స్టేజ్లోనే పేపర్ మీదనే కంపెనీ అమ్మేసే రోజులు వచ్చినాయి. ఇదే మనకు వచ్చినటువంటి అత్యేక పరిస్థితి. మెంటల్ ప్రిపేర్డ్నెస్ ఉండాలమ్మా. దేనికైనా సమయం రావాలి. ఏ చెట్టు కూడా ఈ రోజు మొక్క వేసి రేపు పండు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మామిడి చెట్టు వేస్తే దాన్ని 4 ఏళ్ళు నీళ్లు పోసి కాపాడుకుంటేనే దానికి ఫలాలు వస్తాయి. ఆ ఓపిక లేకపోయినప్పుడు తగిన ఫలితాలు అనుభవిస్తారు. మాకు షార్ట్ టర్మ్ లో ఎక్కడో సెటిల్ అయిపోవాలంటే ఆ రకంగానే ఉంటాయి ఆ జీవితాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమైనా ఉందా అండి? ఎవరన్నా? Sir, I am Dr. P.T. Razu asking a small question, sir. It's not a question as such, it is only a doubt. చెప్పండి. Sir, this creative mindset అన్నది పిల్లల్లో ఎలా డెవలప్ అవుతుంది అన్న దాని మీద మీరు ఏమైనా చెప్పగలిగితే చాలా సంతోషపడతాం సార్. What is creative mindset? How to inculcate the creative mindset in the present population and especially the students? అదే నేను చెప్పాను, మీరు వినలేదేమో, మీరు బహుశా లేట్గా జాయిన్ అయ్యారేమో. ఏబిసిడీలు టిక్ చేసేంత కాలం క్రియేటివిటీ రాదు, అది జోదం. మీరు ఒక సమస్యని పరిష్కరించమని రాయమని చెప్పండి, వాడి మనసు ఏదో ఆవిష్కరించండి, అభివ్యక్తి చూడాలి. హౌ హీ ఈజ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్, అక్కడే క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. ఎంత అందంగా చెప్పగలడు, 10 లైన్లో నువ్వు అనుకున్నట్టు విషయాన్ని చెప్పమని చెప్పండి, రాయమనండి. ఈ స్టార్ట్స్ ఇస్ క్రియేటివ్ థింకింగ్. అసలు ఇప్పుడు థింకింగ్ ఏముందండి? ఏబిసిడీలో ఏదో కళ్ళు పూసుకొని కూడా పెడితే స్టాటిస్టికల్ అనాలిసిస్ ప్రకారం 1వ క్లాస్ వాడు కూడా బిఈకి ఏబిసిడీ టిక్ చేస్తే పాస్ అయిపోతాడు. తెలుసా మీకు అది? అలాంటప్పుడు ఈ విద్యా విధానం మార్చండి. మీరు ప్రతి స్టూడెంట్ని లెట్ హిమ్ కమ్ అండ్ గివ్ ఏ సెమినార్, గివ్ ఏ టాపిక్ టు హిమ్, ఆస్క్ హిమ్ టు టాక్ ఆన్ దట్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, అక్కడ ఉన్నటువంటి మేలు, దానివల్ల జరిగేటువంటి ఆయకట్టు ఎన్ని ఎకరాలు సాగు అవుతుంది, దానివల్ల ఉపయోగం ఏమిటి, దాన్ని చేసినటువంటి ఇంజనీరింగ్ ఫీట్స్ ఏమిటి, కొంచెం స్టడీ చేసి రాయమనండి. అలాంటి అప్లికేషన్స్ లేకుండా కేవలం ఓమ్స్ లా ప్రకారం సి ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆరా, వి బై సియా, వి బై ఎన్, టిక్ 1 2 3, ఇది కాదు. కానే కాదు. పీపుల్ షుడ్ బి ఏబుల్ టు అప్లై దేర్. క్రియేటివిటీ కావాలంటే వాడు ఆలోచన చేసి రాయాలి. ఒక అప్లికేషన్ ఓరియంటెడ్ గా మీకు క్వశ్చనింగ్ ఉండాలి. ఆ రకమైన సెమినార్లు మీరు ఇప్పుడు ఎప్పుడైనా ఒక వ్యక్తి ఇంకోటి చెప్పాల్సి వచ్చినప్పుడు 1-4 సార్లు ఆలోచించుకుంటాడు, ఊరికే అదాటుగా మాట్లాడలేదు. ఇప్పుడు మీరు నన్ను ఈ సెమినార్ మాట్లాడుతున్నారు, నేను ఎంత మదనపడి ఉంటాను, మీకు ఏం చెప్పాలని. అదే క్రియేటివిటీ అంటే. నేను ఏం చెప్పాలి, ఏ ఫ్లో ఏ రకంగా ఉంటే స్టూడెంట్స్ దీన్ని అర్థం చేసుకుంటారు, నేను చెప్పిన దాంట్లో నిజాయితీని గమనిస్తారా లేదా, దీని తర్వాత ఏం చెప్పాలి ఒక నిర్ణయం నాకు ఉంది కదా, అది క్రియేటివిటీ. దాన్ని కార్యరూపంలో పెడితే అదే క్రియేటివిటీ. విద్యా విధానంలోని క్రియేటివిటీ ఇన్కల్కేట్ చేయడానికి టీచర్స్ చాలా సమాయత్తం కావాలండి. పాతకాలం మెథడ్స్ మానేయాలి. ఏబిసిడి టికింగ్ లో ఉండనేకూడదు. ఛాయిస్ అనేది ఇవ్వకూడదు. ఈ ప్రశ్న కానీ ఏదో ఒకటి ఆన్సర్ చేయడానికి ఛాయిస్ ఎందుకు అని రాయమనండి. దానికి తగ్గట్టుగానే మార్కులు ఏర్పాటు చేసుకోండి. ఛాయిస్ ఇవ్వకూడదు, జోదం ఉండకూడదు.
టిక్ ఎనీ వన్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ అని అంటే వాడు ఏదో కళ్ళు మూసుకొని బిఆర్ సిఓ పెట్టేస్తాడు. దానికి సంపూర్ణంగా సమగ్రంగా ఒక వాక్యం రాయలేడు. ఒక్క వాక్యం రాయలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళ ఇంజనీర్. దురదృష్టం కదా ఇది. క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? క్రియేటివిటీ అనేది అభివ్యక్తుల నుంచి స్టార్ట్ అవ్వదు. అభివ్యక్తి రావడానికి మనసులో ఆలోచన ఉండాలి. ఆలోచన కలగడానికి అలాంటి ప్రశ్న, అలాంటి సందర్భం వాడు క్రియేట్ చేయాలి మీరు టీచర్స్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు ఇంకా హలో ఎనీ Hello, క్వశ్చన్స్ నమస్తే సార్. ఉన్నాయంటే సెషన్ క్లోజ్. హలో నమస్తే సార్. నమస్తే. ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ మెంబర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ విశాఖపట్నం సార్. మీ మాట వినపట్లేదండి. సార్ ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ మెంబర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజ్ సార్ ఇన్ విశాఖపట్నం. హలో సార్. చెప్పండి. ఈ కరోనా సృష్టించిన ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల జీవిత విధానంలో ఎటువంటి మార్పులు రావాలి సార్? వీటి కోసం మీరు ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు ఏమన్నా ఉంటే మీ చెప్పగలరా? మాట బాగా వినపట్లేదండి. సంథింగ్ రాంగ్ విత్ యువర్ మైక్. సార్ ఆయన ఏమంటున్నారంటే ఈ ఏమండి? సార్ ఈయన ఏమంటున్నారంటే ఈ అంటే నేను ఆయన క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ కింద కన్వర్ట్ చేస్తాను సార్. ఆయన తెలుసుకున్న దాన్ని మీరు ఈ పరిస్థితి నుంచి ఒక రీసెట్ బటన్ అంటూ ప్రతి వ్యక్తి జీవితంలోకి ఇస్తే ఆ రీసెట్ బటన్ లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏమిటి? 20 నుంచి 30 ఏళ్ళకి ఒక బ్యాండ్, 30 నుంచి 40కి ఒక బ్యాండ్, 40 నుంచి 50కి ఒక బ్యాండ్. ఈ బ్యాండ్ లో మీరు ఇచ్చే ఆ రీసెట్ బటన్ కొట్టుకుంటే మనం స్కిప్ చేస్తాం. అది కాదండి. ఇక్కడ ఏజ్ అనేది ఒక ఫ్యాక్టరు. దానికన్నా వాళ్ళ ఉత్సాహం, వాళ్ళకున్నటువంటి అభినవేశం, వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్, ఒక్కొక్క సబ్జెక్ట్ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఎన్నుకోవాలి. దాని మీద శ్రమ పడడానికి కూడా సిద్ధపడాలి. అది తన వయసుకి, తన ప్రవృత్తికి సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అలాంటి సబ్జెక్ట్ ఎన్నుకోవాలి. అందరూ అన్నీ చేయలేరు. అందుకనే R&D అనేది ఏంటంటే స్వయం నిర్ణయం. ఒక R&D ల్యాబ్ దోలేసి ఇది మాత్రం రీసెర్చ్ చేయంటే జరగదు అట్లా. ఇప్పుడు మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత వాడు ఎన్నుకుంటాడు సబ్జెక్ట్. నేను దీని మీద R&D చేస్తానంటే అది జనరల్గా ఎవరో నిర్ణయించితే అతను R&D సబ్జెక్ట్ తీసుకోకూడదు. వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకోవాలి. నాకున్నటువంటి ఇంట్రెస్ట్ ఇది, నాకున్నటువంటి రిసోర్సెస్ ఇవి, నాకున్నటువంటి వయసు రీత్యా నేను ఈ పని చేయగలను, ఈ పని చేయలేను. ఉంటారు ఎన్నో సుదీర్ఘమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాలి, ఎండ వాన లేకుండా తిరగాలి, ఉన్నటువంటి నైసర్గిక పరిస్థితులు సరిగ్గా అనుకూలంగా ఉండకపోవచ్చు, హిమాలయాస్ లో పోయి కొన్ని రోజులు నెలలు కాపురం చేయాల్సి రావచ్చు. అలాంటి వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ లో వెళ్తారు. అంతేగాని ఎవరో ఆదేశిస్తే పోయేది కాదు. R&D కూడా వాళ్ళు ఎన్నుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ వయసు రీత్యా, వాళ్ళ అభిరుచి రీత్యా, వాళ్ళకున్న వనరుల రీత్యా, వాళ్ళకున్నటువంటి అభినవేశం రీత్యా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. మనం చెప్పేది కాదు. కానీ సమాజంలో ఏం కావాలో మీకు అవగాహన ఉంది. వీటిలో ఎన్నుకోండి. మీకు ఛాయిస్ ఉంది. నేను ఆరోగ్య రంగం వైపు వెళ్ళాలా, కాదు మార్కెటింగ్ వైపు వెళ్ళాలా. ఇప్పుడు ఎంతో ఆవిష్కరణ చేస్తారు. అవన్నీ అందరికి అందాలంటే ఒక మార్కెటింగ్ వ్యవస్థ ఉండాలన్నా, అది అందరికి చేరవేయాలి కదా. ప్రోడక్ట్ నేను తయారు చేసి కూర్చుంటే హబిట్ రీచెస్, నేను హెపటైటిస్ బి వ్యాక్సిన్ తయారు చేశాను, విలేజెస్ వెళ్ళలేదు. ఎందుకని? గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి. దానికి ఒక వ్యవస్థ కావాలి కదా. ఆ వ్యవస్థకి మీరెవరు పనికొస్తారో చూడండి. యూ ట్రై టు ఫిట్ ఇన్ వేర్ ది నీడ్ ఈస్ దేర్. మీరు ఎత్తుక్కోవాలి, నా స్లాట్ ఎక్కడ, నీ కురుక్షేత్రంలో మీ పాత్ర ఎక్కడ, మీరు ఎక్కడ ఇమ్మడతారో మీరు నిర్ణయించుకోవాల్సిన ఆ విజ్ఞత మీదే, ఒకరు నిర్ణయించేది కాదు. థ్యాంక్ యూ సార్. ఎనీ మోర్ క్వశ్చన్స్ సార్? నమస్కారం సార్. నమస్కారం సార్, నేను ఒక ఫార్మడీ స్టూడెంట్ని. చెప్పండి సార్, నాకు చిన్న డౌట్ ఉంది. అంటే రీసెంట్గా ర్యానిటిడిన్ బ్యాన్ చేశారు కదా మార్కెట్లో. ఏమండి? ర్యానిటిడిన్ బ్యాన్ చేశారు కదా మార్కెట్లో రీసెంట్గా. అవును. అంటే దాన్ని మళ్ళీ మార్కెట్లో తేవడానికి వాళ్ళు ఏమైనా టెస్ట్ చేస్తారా, లేదంటే పూర్తిగా బ్యాన్ అవ్వకుండానే ఇంకా మార్కెట్లో వాడుతున్నారు కదా? దాంట్లో ఏ కారణంగా బ్యాన్ చేశారో, దాంట్లో ఏ కెమికల్ కాంపౌండ్, ఏ పార్ట్ ఆఫ్ ది కెమికల్ కాంపౌండ్ ఈస్ డేంజరస్ అని అనుకున్నారో దాన్ని ఎలిమినేట్ చేసి అది పని చేయించే పద్ధతిలో రీసెర్చ్ చేస్తే మంచిదే. అదే సార్, ర్యానిటిడిన్లో NDMA డ్రగ్ ఎక్కువ ఉండటం వల్ల కార్సినోజన్ కాజ్ అవుతుంది అని
ఎఫ్డి వాడు దాన్ని ఫైల్ చేశారు ఎలిమినేట్ కదా చేసి, సార్ కేసు. అవును, ఆ కాంపౌండ్ ని ఎలిమినేట్ చేసి స్టిల్ ఇట్ యూ కెన్ మేక్ ఇట్ వర్క్ ఫర్ సమ్ అదర్ పర్పస్. అదే రీపర్పసింగ్ అనేది. రీపర్పసింగ్ అన్న కొత్త కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇప్పుడు ఒక వ్యాధికి మందులు కనిపెట్టడం ఒక పద్ధతి, ఉన్న మందునే ఏ రకంగా వాడొచ్చు అనేది ఒక పద్ధతి. ఉన్న మందులో ఉన్నటువంటి విషతుల్యమైనటువంటి సపరేట్ చేసి దాన్ని మేక్ ఇట్ యూజబుల్ అన్నటువంటి కాన్సెప్ట్ మీద R&D చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దానికి గవర్నమెంట్ ఏమి అడ్డం చెప్పదు. గవర్నమెంట్ ఎప్పుడు అడ్డం చెప్పొద్దు అంటే, దాని లైసెన్స్ కోసం వెళ్ళినప్పుడు మీరు దాంట్లో ఉన్నటువంటి విష పదార్థం టాక్సిన్ తీసేసావా లేదా అని అడుగుతారు. తీసినట్టు రుజువు చేసి ఒప్పుకుంటారు. ఎస్ సార్. ఇప్పుడు సేమ్ ఎన్డిఎంఏ మెట్ఫార్మిన్ డ్రగ్ లో కూడా ఉందని నేను చదివాను సార్ ఒక ఆర్టికల్లో. అవును, నేను ఈ చదివా. కాంబినేషన్ మెట్ఫార్మిన్ కాంబినేషన్ డ్రగ్స్ అన్ని ఇంకా ఆపేస్తారా ప్రీవియస్ గాని, లేదంటే అవి బ్యాన్ లేదండి, చేస్తారా? దీనికి కూడా అన్నిటికీ టాలరెన్స్ లిమిట్ అనేది ఉంటుందండి. టాలరెన్స్ లిమిట్ అనేది దాటినప్పుడే తీసేస్తారు. ఇప్పుడు మనం పీల్చే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ లేదా, ఉంది కదా, అయితే ఎంత ఉంది, అంత పర్సెంటేజ్ ఉంది. అంతకన్నా మించితే ప్రమాదం, అంతకన్నా తక్కువ ఉంటే పర్లేదు, యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు వ్యాక్సిన్ లో కూడా థియోమెరిసాల్ అని వాడతాం. ఎందుకు వాడతాం అంటే దాని షెల్ఫ్ లైఫ్ కావాలి కదా. ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేశారు, అది 2 ఏళ్ళు ఉండాలి. అది అన్ని ప్రాంతాలకు వెళ్ళి వాడేదానికి 2 ఏళ్ళు పట్టొచ్చు. 2 ఏళ్ళు చెడిపోకుండా ఉండాలంటే, దాంట్లో ఫంగస్ రాకుండా ఉండాలంటే థియోమెరిసాల్ని యాడ్ చేస్తాం. ఆ థియోమెరిసాల్ ఒక దశ కానీ దాటి ఎక్కువగా ఉంటే అది చాలా టాక్సిక్ అది. సో థియోమెరిసాల్ షుడ్ బి యూజ్ దో ఇట్ ఈస్ టాక్సిక్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ మెయింటైన్డ్ విత్ ఇన్ ది లిమిట్స్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ప్రతిదానికి టాలరెన్స్ లిమిట్స్ ఉంటాయి. ఎనీ క్వశ్చన్? ప్రభాకర్ గారు 12 అయిపోయింది సార్. ఎనీ లాస్ట్ క్వశ్చన్? హాయ్ వరప్రసాద్ గారు, నా పేరు లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. లాస్ట్ క్వశ్చన్. నా పేరు రేవంత్ అండి. I have a question regarding how the students are getting motivated, because మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు why the people are going to IT, why they are getting attracted more to IT sector, why they are not getting attracted to biotech or any other pharmacy courses. అంటే what I find the reason is majorly pay scale గురించి అండి. they start comparing with the other resources, like వాళ్ళతో పాటు చదువుకున్న వ్యక్తులు స్కూల్ నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ విధానాన్ని, వారి పే స్ట్రక్చర్ కంపేర్ చేసుకుంటున్నప్పుడు చూస్ వాట్ ఈస్ ద బెస్ట్ అండ్ హౌ ఇట్ ఈస్ గెటింగ్ ఫర్ దెమ్. చెప్పినట్టే ఆల్వేస్ సెల్ఫ్ ఎక్స్పోజ్. సో ఈ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఈవెన్ కంపెనీస్ ఆర్ గవర్నమెంట్స్ అనేవి ఆ స్టూడెంట్స్ ని మోటివేట్ చేయాలంటే ఆబ్వియస్లీ ఈ ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేయాల్సింది ఉంటుంది కదా. అండ్ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళకి ఎలాంటి మోటివేషన్ క్రియేట్ చేయడానికి ఇంక్లూడ్ ఫ్యాక్టర్స్ హెల్ప్ అయ్యి అనేది చెప్పగలుగుతారా కొంచెం? డెఫినెట్ గా ఆర్థిక పరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. కానీ ఇప్పుడు అంటాను, ఆ ఐటీ వాళ్ళంతా H1B వీసాలు క్యాన్సిల్ అయిపోయి వెనక్కి వచ్చేస్తున్నారు. ఏముంటారు వాళ్ళు ఎందుకు పనికిరాకుండా అయిపోతారు కదా. ఇక్కడ ఆ సైన్స్ నమ్ముకున్న వాళ్ళు బాగుపడే అవకాశం లేదా? ఇప్పుడు రేపు సైన్స్ కి పెద్దపీట వేస్తున్నారు. అన్ని దేశాలు జాగ్రత్తగా మేలుకుంటున్నాయి. సైన్స్ ఈజ్ గోయింగ్ టు బి ది రూలింగ్ అన్డౌటెడ్లీ. మరి కాలం మారింది. కొంతకాలం ఐటీ, ఇప్పుడు ఈ హవా వస్తుంది. అప్పుడేమవుతారు వాళ్ళు? అందువల్ల షార్ట్ టర్మ్ గెయిన్స్ ఉన్నంత మాత్రాన లాంగ్ టర్మ్ దాన్ని విజన్ వదులుకోవద్దు. అంటే మీరు ఐటీ పోవద్దని నేను చెప్పడం లేదు. ఐటీకి వెళ్ళేవాళ్ళు వెళ్ళారు, సైన్స్ నమ్ముకున్నవాళ్ళు సైన్స్ నమ్ముకున్నారు. నేను సైన్స్ నమ్ముకున్నాను. నా క్లాస్మేట్స్ వాళ్ళంతా చాలా మంది ఎటో వెళ్ళారు. వాళ్ళంతా ఎక్కడికో తిరిగి మళ్ళీ ఇక్కడికో వచ్చారు. ఏం చెప్తారు దానికి? సో అసలు ఆర్థిక పరమైనటువంటి నిర్ణయం తప్పని నేను అన్నా కానీ అదొక్కటే కాదు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏది కూడా ఒక కొంతకాలం కొన్నిటికి హవా, కొంతకాలం అంతా గ్రానైట్ బిజినెస్ అన్నారు, కొంతకాలం డైరీ బిజినెస్ అన్నారు, కొంతకాలం ఏదో ఎక్స్పోర్ట్సే అన్నారు. అంటే ఏదో మారుతుంటాయండి. ఆర్థిక పరమని టెంపరీ. మీకు ఎంత కావాలో ఏమిటో భగవంతుడు నిర్ణయించి ఉంటాడని నాకు గట్టి నమ్మకం. నేను ఇటు వెళ్ళి ఇటు నష్టపోయారని చెప్పని ఎవరు లేరు. ఇప్పుడు అటు ఐటీ వైపు వెళ్లకుండా ఉన్న వాళ్ళు ఏమైనా ధైర్యమైన జీవితాల్లో ఉన్నారంటారా? లేదు కదా, వాళ్ళు బాగానే ఉన్నారు. అది ఇట్ ఇస్ వింసికల్ అండి. ఒక ఐటీ వాడు సంపాదించేదానికి మిగతా వాడు సంపాదించేదానికి తేడాలు ఎంత ఉంటాయంటే మేబీ డబల్ అనుకుందాం. పోనీ ఈ జీవితానికి అదొకటే పరమావధి. ఆయనకన్నా ఈ బాని తన సొంత ఊళ్ళోనే ఉన్నాడు, తన సొంత దేశంలో ఉన్నాడు. ఈ ఎంజాయిడ్ ఆల్ ది ఫెమిలియర్ రిలేషన్స్ విత్ హిస్ ఫ్యామిలీ. అండ్ అతను అక్కడ పోయి రేషియల్ డిస్క్రిమినేషన్ గురయ్యాడు, చాలా టెన్షన్లో బతికాడు.
తన అంటు తను కడుక్కున్నాడు, తన టాయిలెట్ తను క్లీన్ చేసుకున్నాడు. అవన్నీ ఎవరు వెయిటేజ్ ఇస్తున్నారు చెప్పండి? ఒక ఆర్థికమే చూస్తే ఎస్, ఒక ఆర్థిక జీవితం అంటే ఒక ఆర్థికమే కాదు కదా, ఎన్నో ఉంటాయి. అనేక విషయాల్లో మీకు ఆత్మసంతృప్తి కలిగే అంశాలు ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం, మీ బంధువులతో ఉండడం, మీ స్నేహితులతో ఉండడం, మీ దేశంలో ఉండడం, మీ భాష మీరు మాట్లాడుకోవడం, మీ సంస్కృతితో మీరు ఉండడం, ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్. డబ్బు మాత్రం ఆయనకు వచ్చింది, మిగతా అన్ని బాగానే బాధపడ్డాడు. ఆ బాధ ఎవరు చెప్పరు కదా, కేవలం తనకు వచ్చినటువంటి ఎక్స్ట్రా మనీ చెప్తాడు. కానీ అతనికి కూడా ఇటువైపు మనసు లాగుతూ ఉండే ఉంటుంది. అందుకని ఇక్కడికి రావాలనుకుంటాడు, వస్తాడు, కొంతకాలం ఉండి మీ జీవితం బాగుందని కూడా ఎడుతూ ఉంటాడు. ఒక డబ్బు అనేది నిర్ణయించకూడదు మనిషిని. కాకపోతే అది ప్రధానంగా అది ఇవాళ ఎక్కువ ఈ లౌకిక ప్రపంచంలో మానిటరీ కన్సిడరేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బై ఎనీ టెంపరీ దే విల్ ఎట్ వన్ స్టేజ్ మనీ డజంట్ మ్యాటర్ ఎనీథింగ్. మనిషి సమగ్రమైన జీవితం జీవించడానికి అనేక విషయాలు ఉంటాయి. వాటితో వచ్చిన సంతృప్తి డబ్బుతో రాదు. డబ్బేతోనే సంతృప్తి కాబట్టి వాళ్ళ చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు పిచ్చోళ్ళు జుట్టు పీక్కొని వస్తున్నారు. సైకలాజికల్ కేసు అయిపోయారు, వాళ్ళు డబ్బు తక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయం 2 గంటలు ఇచ్చారు, అదే మా అదృష్టం. ఏం పర్వాలేదండి, మీకు ఉపయోగపడితే సంతోషం. కాకపోతే ఈ వీడియో ఆవేశంగా మాట్లాడేసాడు, ఇవన్నీ మేము చేసే పనులు కాదు. ఏ రాజకీయ నాయకుడు మేము క్వశ్చన్ చేయగలం అనుకుంటే నేనేం చేయలేను. కానీ ఎలక్షన్ టైంలో అడగాలి, మేనిఫెస్టో రీరైట్ ప్లీజ్, ఇది నాట్ కరెక్ట్. ఈ దేశానికి కావాల్సిన ఉచితాలు కాదు, ఈ దేశానికి కావాల్సిన సైన్స్. మన కాలం ఏమిటి, క్యూబా ఎంత చిన్న దేశం అండి, అమెరికా ఎంత వాళ్ళని హైరాన్ పెట్టింది. ఇవాళ వాళ్ళ డాక్టర్లు వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నారు అమెరికా డాక్టర్లు. అది వియత్నాం ఎంత చిన్న దేశం అండి. ఆ ఆత్మవిశ్వాసం లేకపోతే, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఇట్లాగే ఐటీ కోర్స్ వెళ్ళిపోవడం, కూలీగా బతకమనంటే అట్లాగే ఏం చేస్తాం? జాతిలో వీరత్వం పోయినప్పుడు మనం ఏం చేయలేం. సార్ ఈ సెషన్ లో మాక్సిమం 250 మంది వచ్చారు సార్. దీన్ని లిమిట్ అయిపోయి లైసెన్స్ అయిపోయిన తర్వాత మేము యూట్యూబ్ లైవ్ ఇచ్చాము. ఆ స్టాటిస్టిక్స్ మళ్ళీ మీకు చెప్తాను సార్. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ.